జరిగితే మీలాగా చేతులు ముడుచుకొని కూర్చే నరేంద్ర మోడీ గారు ఏ ఉగ్రవాదులైతే భారతదేశానికి వచ్చి మన సైనికుల మీద కాల్పులు జరిపి పాకిస్తాన్కి వెళ్ళిపోయారో సెటిలైట్ ద్వారా ఎవడొచ్చాడు, ఎక్కడికి వచ్చాడు, ఇప్పుడు వాడు ఎక్కడ దాక్కున్నాడు కనుక్కొని పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మన సైనికులు హీరోలు లాగా ఆ యొక్క ఉగ్రవాదులను మట్టుపెట్టి తిరిగి క్షేమంగా హీరోలుగా భారతదేశానికి తిరిగి వచ్చేటువంటి నాయకత్వము నరేంద్ర మోడీ గారు దేశానికి ఇచ్చారనే విషయాన్ని మనం చేస్తున్నాము. మీరు నరేంద్ర మోడీ గారి పరిపాలన గురించి చర్చిస్తారా? రేవంత్ రెడ్డి గారు ఏ విషయంలో చర్చిస్తారు? సమర్థవంతమైనటువంటి పాలన విషయంలో చర్చిస్తారా? కుటుంబ పాలన మీద చర్చిస్తారా? మీరు చేసినటువంటి అవినీతి మీద చర్చిస్తారా? ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి మీతో మేము చర్చించాలా? కుటుంబ పాలన మీద చర్చించాలా? అసమర్థ పాలన మీద చర్చించాలా? రిమోట్ కంట్రోల్ పాలన మన్మోహన్ సింగ్ గారిని పెట్టి రిమోట్ కంట్రోల్ పాలన చేశారు కదా, దాని మీద చర్చించాలా? దేని మీద చర్చించాలా మిస్టర్ రేవంత్ రెడ్డి చెప్పాలి. ఈరోజు జాతీయ రహదారులు తెలంగాణలో 2300 2400 కిలోమీటర్లు ఉండే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఈరోజు 5500 కిలోమీటర్లు 1,30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణలో జాతీయ రహదారులు అభివృద్ధి చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఎందుకు? ఈరోజు ఆదిలాబాద్ నుంచి నిర్మల్కి వెళ్ళండి, జాతీయ రహదారి ఎట్లా ఉందో తెలుస్తుంది. మీరు గ్లాసులో కారులో నీళ్లు పెట్టుకొని గ్లాసు కారులో పెట్టండి, నీరు ఒలకకుండా మరి ఏ రకంగా మంచి రోడ్డు నిర్మాణం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. మిస్టర్ రేవంత్ రెడ్డి మీరు ఒక్కసారి రోడ్డు దిగి చూడండి, రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు ఏ రకంగా ఉన్నాయి, కేంద్రం చేస్తున్నటువంటి రోడ్లు ఏ రకంగా ఉన్నాయో చర్చకు సిద్ధంగా ఉన్నాడా రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను. ఏ విషయంలో చర్చించాలి, ఏ ముఖం పెట్టుకొని మీరు చర్చకు వస్తారో రేవంత్ రెడ్డి చెప్పాలి. అందుకే మనం చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పాలన చేస్తున్నాము. మీ నాయకుడు రాహుల్ గాంధీ సంవత్సరంలో 2 నెలలు ఇతర దేశాలకు వెళ్ళిపోతాడు, అడ్రస్ లేకుండా పోతాడు, పోలీసులను తీసుకుపోడు, సముద్రంలో బీచ్ దగ్గర వెళ్తాడు. ఇలా నాయకుడు దేశ వ్యతిరేక కార్యక్రమాలు మాట్లాడతాడు, ఇతర దేశాలకు వెళ్ళి భారతదేశానికి వ్యతిరేకంగా, భారత సైనికులకు వ్యతిరేకంగా, భారత న్యాయస్థానానికి వ్యతిరేకంగా, ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా, భారత ప్రధానమంత్రి గారికి వ్యతిరేకంగా, ఈ దేశ న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా మీ నాయకుడు మాట్లాడతాడు. మీతో మేము చర్చించాలా మిస్టర్ రేవంత్ రెడ్డి? సంవత్సరానికి 2 నెలలు లీవ్ తీసుకుంటాడు మీ నాయకుడు, ఎక్కడ పోతాడో తెలియదు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 10.5 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఈరోజు ప్రపంచంలో ఎవరైనా ప్రధానమంత్రి ప్రపంచంలో పనిచేస్తున్నాడంటే ప్రపంచంలో 10.5 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక్కరే అని మనం చేస్తూ ఉన్నాము. మీరు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ పనితీరు మీద చర్చిస్తారా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఏ విషయంలో చర్చిస్తారు? భారతదేశ గౌరవం ప్రపంచంలో ఇనుడింపజేసినటువంటి ఘనత 500 సంవత్సరాలుగా రామ జన్మభూమి మందిరం కోసం యుద్ధాలు జరిగాయి, వేలాది మంది చనిపోయారు, కాంగ్రెస్ హయాంలో పరిష్కారం కాలే. సత్తా ఉన్న నాయకుడు కాబట్టి ఈరోజు అయోధ్యలో రామ జన్మభూమి సమస్య పరిష్కారం చేసి అక్కడ భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి మందిర నిర్మాణం చేసినటువంటి నరేంద్ర మోడీ గారి పరిపాలన గురించి మీతో మేము చర్చకు రావాలా రేవంత్ రెడ్డి? ఏ విషయంలో చర్చిస్తావు? ముస్లింల ఓట్ల కోసం తలాక్ అని చెప్పి ఈ దేశంలో కోట్లాది మంది ముస్లిం ఆడబిడ్డలను ఈరోజు హక్కులు లేకుండా, ఈరోజు ముస్లింలకు సంబంధించినటువంటి ఆడబిడ్డలను నిర్లక్ష్యం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ముస్లిం ఆడబిడ్డల
రద్దు చేసి ఈ దేశంలో అన్ని వర్గాల ఆడబిడ్డలకు అన్నగా రక్షణగా నిలబడ్డటువంటి నరేంద్ర మోడీ వారి పాలన గురించి చర్చకు వస్తాడా రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను. ఏ విషయంలో చర్చకు రావాలి? ఏ విషయంలో మీరు నరేంద్ర మోడీ పరిపాలనతో తూగుతారో ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు చెప్పగలను. 70 ఎయిర్పోర్ట్లు ఉండే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు. ఈరోజు 150 ఎయిర్పోర్ట్లు అయినాయి. 150 ఎయిర్పోర్ట్లు. అందుకే నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఆత్మవిశ్వాసంతో భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని ముందుకెళ్ళాలి. మనమందరం కూడా దేశం కోసం పనిచేస్తాము, ఈ సమాజం కోసం పనిచేస్తాము, దేశ గౌరవం కోసం పనిచేస్తాము, దేశ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాము. ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో తీసుకెళ్లడమే లక్ష్యంగా మనం పనిచేస్తాము. ఆ రకమైనటువంటి సిద్ధాంతం కోసం కమిట్మెంట్తో అంకిత భావంతో పనిచేసేటువంటి కార్యకర్తలం కాబట్టి ఈ రేవంత్ రెడ్డి సవాళ్లకు, ఈ కేటీఆర్ సవాళ్లకు, ఈ రాహుల్ గాంధీ సవాళ్లకు, ఈ కేసీఆర్ సవాళ్లకు మనం అనగకూడదు, వెనుగకూడదు, తొనగకూడదు. ధైర్యంతో, మొక్కవోని ధైర్యంతో మన చేతుల్లో కమలం పువ్వు జెండా పట్టుకొని ముందుకు కదలాల్సిన అవసరం ఉంది. తెలంగాణ గడ్డ మీద కూడా బీజేపీ జెండా పాతాలి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి. బీజేపీని దెబ్బతీయడం కోసం అనేక రకాల శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అనేక రకాల శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇది అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. ఈ తెలంగాణలో రావాల్సి ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము.